భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును. ఓం నమో లక్ష్మీనారాయణాయ. ఓం నమో నారాయణాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన సాక్షాత్తు శ్రీరంగం భూలోక వైకుంఠం నవ తిరుపతిలో మొట్టమొదటి క్షేత్రం శ్రీరంగం. సాక్షాత్తు వైకుంఠం, ఇది భూలోక వైకుంఠం. సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వెలిసిన అద్భుతమైన శ్రీ వైష్ణవ క్షేత్రం ఈ శ్రీరంగం తిరుచిరాపల్లి క్షేత్రం. అద్భుతంగా ఈ శ్రీరంగనాథుని దర్శించి ధరించండి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది, తిరుచిరాపల్లిలో అద్భుతమైన క్షేత్రం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా కామెంట్స్ పెట్టండి. మా తప్పు లోపలు ఉంటే మమ్మల్ని కామెంట్స్ రూపంలో మాకు సపోర్ట్ ఇవ్వండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో దర్శించండి అద్భుతమైన రాజు. ఇది దక్షిణ గోపురం, 237 అడుగుల ఉన్న ఈ దేశంలోని అతిపెద్ద గోపురాల్లో ఇదొకటి. అద్భుతమైన గోపురం. కొన్ని వందల మంది కొన్ని ఏళ్ల తరబడి కట్టారు ఈ మహా గోపురాలని. అద్భుతంగా ఉంది. అదిగో దర్శించండి. ఇది వైకుంఠానికి ఎంట్రన్స్. ఇది 8 ప్రాకారాలు. ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే 8 సింహద్వారాలు ఉంటాయి. అలాగే మనం ఈ టెంపుల్కి వెళ్ళాలని కూడా అదిగో చూడండి 8 ద్వారాలు ఉంటాయి. ఇది ఈ ఎంట్రన్స్లోనే ఈ ద్వారాలు దాటుకొని వెళ్ళి అనేక మళ్ళా గోపురాలు వస్తాయి. అవన్నీ దర్శించుకుంటూ వెళ్తేనే తర్వాత ఆ రంగనాయక స్వామి శ్రీరంగనాథ స్వామి దర్శించుకుంటాం. అద్భుతమైన ఈ శిల్ప సౌందర్యం, ఈ ఆర్కిటెక్చర్ బహుశా మన దేశంలో అత్యుత్తమం. ఈ భారతదేశంలో అతిపెద్ద దేవాలయంలో ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ మాకెంతో ఇష్టమైన క్షేత్రం. అందరూ దర్శించి తరించి ఆ వైకుంఠవాసుని అనుగ్రహం పొందండి. సాక్షాత్తు మోక్షకారకుడైన ఆ వైకుంఠవాసుని అనుగ్రహం ఉంటేనే మనకు జ్ఞానం, మోక్షం, ఈ జన్మరాహిత్యం కలుగుతుంది. అటువంటి అద్భుతమైన ఈ వైకుంఠవాసుని దర్శించి తరించండి. ఓం నమో నారాయణాయ. ఇది సాక్షాత్తు ఈ శ్రీరంగనాథ క్షేత్రం 156 ఎకరాలున్న అద్భుతమైన వైష్ణవధామం. 156 ఎకరాలు, 21 మహాగోపురాలు, 53 ఉపాలయాలు ఉన్న అద్భుతమైన వైష్ణవధామం ఈ శ్రీరంగం. అదిగో దర్శించండి. గజరాజు మనకు స్వాగతం చెబుతున్నాడు. ఆ గజరాజును దర్శించుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం, శ్రీమన్నారాయణ అనుగ్రహం. అదిగో అందరూ నమస్కారం చేసుకోండి. ఓం నమో నారాయణాయ. ఓం గజకర్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అదిగో దర్శించండి. ఎన్నో ప్రాకారాలు ఉన్నాయి, 7 ప్రాకారాలు ఉంటాయి దీనికి. దాంట్లో ఇది ఉత్తరం. ఇప్పుడు వెళ్తూనే మనం ఉత్తరం గోపురం. ఇది ఫస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణ గోపురం వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఉత్తరం గోపురం వెళ్తున్నాము. ఎన్నో కనీసం ఈ టెంపుల్ అంతా చూడాలంటే కూడా ఒక్కరోజు పడుతుంది మనకి. ఇటువంటి ఈ వైష్ణవ ధామం చూడటం మన ఎన్నో జన్మల పూర్వ పుణ్యఫలం, ఆ ఈశ్వర కటాక్షం. ఇది చూడండి. ఈ టెంపుల్ ప్రహరీ గోడ కనీసం 30 అడుగుల హైట్లో ఉంటుంది. పెద్ద టెంపుల్ ఇది. ఈ టెంపుల్ లోపలే ఎన్నో కాపురాలు, కుటుంబాలు, షాపింగ్లు, లాడ్జీలు అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్ ఇది. 156 ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది విజయనగర రాజులు, పాండ్యరాజులు, చోళులు, ఎంతోమంది శ్రీకృష్ణదేవరాయలు ఎంతోమంది మహానుభావులు వాళ్ళ కాలంలో అభివృద్ధి చేశారు. ఎంతోమంది పాపిస్ట్ వాళ్ళు ఈ ముస్లిమ్స్ మన గుళ్ళు పైన దండయాత్ర చేసి ఎన్నో విధ్వంసం చేశారు. అయినా మన పూర్వీకులు, మన రాజులు, మహానుభావులు, శ్రీకృష్ణదేవరాయలు, చోళులు ఇట్లాంటి వందలు అందరూ కూడా మన గుళ్ళు అభివృద్ధి చేశారు. అదిగో రండి లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఈ శ్రీరంగనాథుని పాదాల చెంత అద్భుతంగా కర్ణాటక నుంచి మన తమిళనాడు మీదుగా సముద్రానికి వెళ్తుంది అద్భుతమైన శ్రీ కావేరి నది. ఈ భగవంతుని పాదాల చెంత ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ స్వయంభుగా నా గంగమ్మే ప్రవాహించుకుంటూ ఏదో ఒక నామంతో వెళ్తుంటుంది. అటువంటి అద్భుతమైన ఈ కావేరి నది భాగాన ఉన్న శ్రీ రంగనాథ స్వామి క్షేత్రం. అదిగో దర్శించండి. ఇక్కడ కుడివైపు శ్రీ భగవద్ రామానుజాచార్యులు 1100 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నాడు ఆయన మహానుభావుడు. అదిగో గజరాజుని దర్శించుకోండి. అదిగో మనం ఇక్కడ కుడి చేతి పక్క వెళ్తే భగవద్ రామానుజాచార్యులు, ఎడం చేతి పక్క వెళ్తే సుదర్శన చక్రవర్తుల టెంపుల్ అద్భుతంగా ఉంటుంది. 1000 పిల్లర్స్ మండపం, రామానుజాచార్యులు అనేది ఉన్నాయి. ఇక్కడ భగవద్ రామానుజాచార్యులు శరీరంతో ఉన్నాడు 11 సంవత్సరాల పూర్వం నుంచి. ఇటువంటి అద్భుతమైన ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఇది సుదర్శన ఆల్వార్ టెంపుల్ ఈ సైడు. ఈ సైడ్ చూడండి. ఇది భగవద్ రామానుజాచార్యుల టెంపుల్. ఇది ఇక్కడ ఆయన శరీరంతో కూర్చున్నాడు 11వ సంవత్సరాల నుంచి. జగద్గురు రామానుజాచార్యులు వారు. అటువంటి ఎన్నో మిస్టరీస్, ఎన్నో హిస్టారికల్ చరిత్ర ఉన్న అద్భుతమైన ఈ టెంపుల్. ఇది అద్భుతమైన శిల్ప సౌందర్యం. అసలు
మనం ముఖ్యంగా ఇంకో విషయం తెలుసుకోవాలి శ్రీ భగవద్భక్తులారా. ఈ టెంపుల్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పనుకొని ఉంటాడు. అది ఆ వైకుంఠంలో పాల సముద్రంలో ఆదిశేషుడి పైన 1000 తలలు గల ఆదిశేషుడి తల ఏ విధంగా పనుకుంటాడో అదే విధంగా ఇక్కడ ఉంటాడు స్వయంభూ. ఇది ఎవరు ప్రతిష్ఠించింది కాదు. ఇది ఇక్కడ ఎలా వచ్చిందంటే మనం చాలా తెలుసుకోవాలి. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణ దగ్గర పోయి, స్వామి మీరు వైకుంఠంలో ఎలా ఉంటారో అలాంటి అచ్చామూర్తిని మాకు ఇవ్వండి, మేము పూజలు చేసుకుని తరిస్తామని సాక్షాత్తు బ్రహ్మదేవుడు అడిగితే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడో అలాగే అచ్చామూర్తిని బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఆయన పూజలు ఆయన శ్రీ మహావిష్ణువు పూజలు చేసి తరిస్తూ ఉంటే త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశస్థులు అంటే శ్రీరామచంద్రుల పూర్వీకులు తపస్సులు చేసి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ శ్రీ మహావిష్ణువుని పొంది వాళ్ళు పూజలు చేసి తరిస్తూ ఉంటారు. ఆ విధంగా తర్వాత రామావతారం కాలంలో రాముని కాలం వస్తుంది. రాముల వారు వాళ్ళు కూడా పూజిస్తూ ఉంటారు ఆ మహావిష్ణువుని. తర్వాత రామరావణ యుద్ధం అయినాక రావణాసుడు తమ్ముడు విభీషణుడు, ఆయన చిరంజీవి, ధర్మాత్ముడు, మంచివాడు, శ్రీరాముల వారికి సాయం చేసిన మహాభక్తుడు ఆయన. అందరూ లాస్ట్లో శ్రీరాముల వారు సీతారాములకి పట్టాభిషేకం అయిన తర్వాత అందరూ ఒక్కో వరం తీసుకొని ఆయన దగ్గర వెళ్తుంటే ఈ విభీషణుల వారు, స్వామి మీ దగ్గర ఉండే ఆ శ్రీరంగనాథుడు ఆ శ్రీ మహావిష్ణువు అచ్చామూర్తిని మాకు ఇవ్వండి, మేము పూజలు చేసి తరిస్తాము అని వరం కోరుకుంటాడు ఆ శ్రీరామచంద్ర వారి నుంచి. ఆయన మహానుభావుడు శ్రీరామచంద్రుడు అడిగిన వారికి లేదనుకన ఉండే ఆ శ్రీరామచంద్ర చక్రవర్తి ఆ అచ్చామూర్తిని ఆ విభీషణ వారికి ఇస్తే ఆయన అయోధ్య ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి ఎత్తుకెళ్తుంటే కొన్ని కారణాల వల్ల ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. ఈ కావేరీ నది ఒడ్డు బాగా పెట్టవలసి వస్తుంది. ఇక్కడ ఇంకా భూమిపైన పెడితే మళ్ళీ ఇంకెవరు ఎత్తేదానికి లేదు, భూ ఆకర్షణ శక్తి ఎక్కువ. ఇక్కడే మహావిష్ణువు లంక వైపు చూస్తూ ఉంటాడు పరమాత్ముడు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంతో బాధపడతాడు విభీషణ వారు. కొన్ని ఇంకేం చేయలేక ఇక్కడే పెట్టి పూజలు చేస్తాడు. ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఆ శ్రీలంక నుంచి వీళ్ళు శ్రీలంక రాజ్యాన్ని రావణాసుడు చనిపోయినాక విభీషణ వారు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ విభీషణ వారు చిరంజీవి అయినా ప్రతిరోజు వచ్చి ఆ శ్రీరంగనాథ స్వామిని పూజించి సేవించుకొని వెళ్తాడు. అటువంటి అద్భుతమైన క్షేత్రం శ్రీ మహావిష్ణువు కూడా శ్రీలంక వైపే చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయన వరమిచ్చాడు కాబట్టి. అటువంటి అద్భుతమైన సాక్షాత్తు వైకుంఠం, ఆ వైకుంఠవాసుని దర్శించేంత మాత్రాన్ని మనకి లక్ష్మీ కటాక్షం శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథుడు అనే పేరుతో ఉన్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి శ్రీరంగనాయకి అనే అమ్మ ఆ టెంపుల్ వెనకాల ఉంటుంది. స్వామివారు ఫస్ట్ దర్శనం చేసుకుని అమ్మవారు ఆ స్వామివారి గుడి నుంచి మళ్ళీ కొంచెం టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ అమ్మవారు తనిగా ఉండారు. కాబట్టి అమ్మ లక్ష్మీదేవి రంగనాయకగా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు లక్ష్మీ నివాసుడు మనకి జ్ఞానాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇచ్చేదానికి పరంధాముడు ఈ భూలోకంలో వెలిసిన మొట్టమొదటి వైకుంఠ ధామం ఈ శ్రీమన్నారాయణ క్షేత్రం. ఇటువంటి టెంపుల్ దర్శించడం మన పూర్వజన్మ సుకృతం, ఈ జీవుడు తరించడం. ఇంతకన్నా ఎంతో ఉండదు చెప్పాలంటే, మనకు అంత జ్ఞానం సరిపోదు. కానీ మనకు తెలుసుకున్న దాంట్లో కొద్దిగా చెప్తున్నాము. మా తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించి కామెంట్స్ రూపంలో పెట్టండి. దయచేసి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోస్ మేము పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు కొద్దిగా ధైర్యం వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెడితే. కాబట్టి భగవద్భక్తులారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇటువంటి అద్భుతమైన టెంపుల్ నాకు ఎన్నో టెంపుల్ ఆ భగవంతుని దయవల్ల చూసే భాగ్యం కలిగింది, భగవంతుని భక్తులతో వెళ్ళే భాగ్యం కలిగింది. ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు చూస్తాను, ఇంకా చూస్తూనే ఉంటాను. నాకు శక్తి ఇచ్చాను భగవంతుడు, 8 రోజులు శక్తి ఇస్తాను కాబట్టి అన్నీ పెడుతుంటాను. నాకు సపోర్ట్ ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఓం నమో నారాయణాయ. అదిగో మన టెంపుల్ లోపలికి వెళ్ళాము. మనం అక్కడ స్వామి దగ్గర వీడియో తీసేదానికి లేదు, మిగతా అంతా తీసాము. మనం గర్భగుడిలోకి వెళ్ళిపోయినాము. స్వామివారిని స్మరించుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగురు ధ్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణ. అదిగో దర్శించండి స్వామివారి ఆ ఆనంద నిలయం, ఆ వైకుంఠవాసాన్ని గర్భగుడి. అది అక్కడే ఉన్నాడు స్వామివారు. లోపలలో ఆదిశుడిపై పొనుకొని ఉన్నాడు తండ్రి. ఆ స్వామివారిని దర్శించిన మాత్రాన్ని మనకు ఈ విశేషమైన ఈశ్వరానుగ్రహం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఇక్కడ విశేషంగా జనాలు వస్తారు. మొట్టమొదటి వైకుంఠ ఉత్తర దర్శనం ఈ టెంపుల్లోనే జరుగుతుంది. ఇక్కడ స్వచ్ఛంగా ఒక ఉత్తర దర్శనం ఇక్కడే ఉంది. ఇక్కడ వైకుంఠ ధారానికి విపరీతంగా జనాలు వస్తారు. ఇక్కడ ఆయన దర్శించుకోవడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం. మన చనిపోయిన కూడా మన జీవుడికి ఆ వైకుంఠవాసుని అనుగ్రహం మోక్షం కలుగుతుందని మనకు ఇక్కడ స్థలమాహిత్యం చెప్తుంది. అటువంటి ఆ శ్రీమన్నారాయణ దర్శించి తరించండి. ఓం నమో నారాయణాయ.
ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో సత్యనారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం క్లీం శ్రీకృష్ణాయ నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. సర్వము ఆ పరమంధాముడే. అన్ని పేర్లు ఆయనవే, అన్ని ఊర్లు ఆయనవే. సహస్రనామాలు ఉన్నవాడికి ఏ పేరుతో పెట్టినా పిలిచే ఇది ఆయనకుంది. మనం భక్తితో పిలవాలి కానీ తండ్రి ఏ పేరుతో పిలిచినా మనం అనుగ్రహిస్తాడు, దాంట్లో సందేహము లేదు. అదిగో దర్శించండి, శ్రీరంగనాయకి అమ్మవారు. ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ ఒక తనిగా అమ్మవారు కొలిపోయి ఉండేది. ఫస్ట్ ఆ స్వామివారి దర్శనం చేసుకుని మనం బయటకు వస్తే మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ రావాలి. ఆ టెంపుల్లోనే చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మనం హాఫ్ కిలోమీటర్ మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ అమ్మ రంగనాయకి మాత పేరుతో అద్భుతంగా ఉంది. ఇక్కడ లక్ష్మీది అమ్మవారి ప్రసాదాలు. ఇక్కడ మనం ఏమైనా ప్రసాదాలు తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. అమ్మవారి ప్రసాదాలు అద్భుతంగా ఉంటాయి. మంచి మంచి పిండి వంటకాలు మంచి నెయ్యితో చేసి ఉంటారు. కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంటాయి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మాంద్ర కటాక్షలబ్ధ్వ ఇవ బ్రహ్మేంద్రగంగాధరం త్రాం త్రైలోకకుటుంబనిం సరజిజం వందే ముకుంద ప్రియం. ఆ లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది తల్లి. సముద్రంలో పుట్టి ఆ క్షీరక్షారం మొదలు ఆ వైకుంఠవాసుని పాదాల చెంత ఆ స్వామి గుండెల్లో ఎప్పుడు నివాసం ఉంటుంది. అటువంటి తల్లిని మనం స్మరించడం వల్ల విశేషం లక్ష్మీ కటాక్షం, స్వామివారి కృపా కటాక్షం. మనకి రెండు అమ్మ అనుగ్రహం ఉంటేనే అయ్యే అనుగ్రహం. కాబట్టి అమ్మని మనం భక్తితో ఆ తల్లి పాదాలకు అమ్మకి నమస్కారం చేసుకోండి. ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః.
అదిగో నరసింహస్వామి ఉన్నాడు, ఉగ్ర నరసింహస్వామి. ఎక్కడున్నారా నీ హరి అని హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుని అడిగితే, ఇందుగలుడు అందు లేడని సందేహం వలదు, ఎందెంద వెతుక చూసిన అందందేగలుడు దానవాగ్రజని వింటే తండ్రి పరంధాముడు ఎక్కడ లేడని చెప్పును. నాలో నీలో ఈ పంచభూతాలలో ఈ వాయువులో ఈ స్తంభంలో ఉన్నాడంటే నమ్మిన భక్తునికి పరంధాముడు ఉండడని నిరూపించడానికి ఆ స్తంభుడు వచ్చి ఆ హిరణ్యకశిపుని సీల్చి చెండాడి వచ్చిన శ్రీమన్నారాయణుడు ఆ నరసింహస్వామి ఇక్కడే ఉన్నాడు. ఈ టెంపుల్ని దర్శించి తరించండి. అదిగో దర్శించండి. ఎన్నో అద్భుతమైన ఆ గోపురాలు చూడండి. ఒకదానికి డిఫరెంట్గా ఎలా కట్టారో మహానుభావులు. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాలి. అదిగో దర్శించండి. శ్రీ రామానుజేశ్వరి సన్నిధి. ఈ 1000 పిల్లర్స్ మండపం అద్భుతంగా ఆర్కిటెక్చర్తో ఉంటుంది. ఇది ఏమి అద్భుతంగా ఉంటుంది ఈ 1000 పిల్లర్స్ మండపము. చూడండి ఏమి అద్భుతం. మనం టెక్నాలజీ అంటాం. టెక్నాలజీ అంటే ఇప్పుడు కాదండి, ఈనాడు మన పూర్వీకుల టెక్నాలజీ కనిపెట్టారు. ఇటువంటి శిల్ప సౌందర్యం ఇప్పుడు చెక్కగలరా? ఇటువంటి ఈ టెక్నాలజీ లేని కాలంలో చెక్కడం అది గొప్ప, కానీ ఇప్పుడు చెక్కడం గొప్ప కాదండి. చూడండి ఎటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉందో. అసలుకి తన్మయత్వం చెందిపోవాలి. ఎలా మన పూర్వీకులకి ఎలా సాధ్యమని. అప్పుడుది టెక్నాలజీ. ఎప్పుడో ఉంది మన టెక్నాలజీ మన పూర్వీకులకి. అందుకే మన భారతదేశమే కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. సకల వేదాలు పుట్టింది, సకలము పుట్టింది మన భూమిలోనే. నదులు పుట్టింది, ఋషులు పుట్టింది, దేవతలు పుట్టింది, మహానుభావులు, సిద్ధపురుషులు, ఎంతోమంది మహానుభావులు, రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, భగవాన్ రమణ మహర్షి, కంచి కామకుడు, పీఠాధిపతులు, ఎంతోమంది మహానుభావులు ఉద్భవించిన మన పుణ్యభూమిలో ఇటువంటి క్షేత్రాలకు ఉండడం ఏమీ సందేహం లేదు. ఎందుకంటే మన పూర్వీకులు ఎంతో టెక్నాలజీ, ఎంతో ముందు చూపున్న మహానుభావులు. ఇటువంటి అద్భుతమైన టెంపుల్స్ కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దర్శించి తరించండి. ఓం నమో నారాయణాయ. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు కంటిన్యూ దర్శనం ఉంటుంది. అప్పుడప్పుడు నైవేద్యం బ్రేక్ టైంలు ఉంటాయి. ఆ నైవేద్య టైం వరకు ఒక ½ అవర్ బ్రేక్ ఉంటుంది. మిగతా టైంలో కంపల్సరీ కంటిన్యూగా దర్శనం ఉంటుంది. మామూలు దర్శనం ఉంది, ₹100 దర్శనం ఉంది, స్పెషల్ అయితే ₹100 ఉంది. అద్భుతంగా దర్శించుకోండి. ఆ భగవంతుడి సన్నిధానంలో ఒకరోజు నిద్ర చేసే భాగ్యం కలిగింది. ఇది పైకి వెళ్ళి మనం వీడియో తీసాము. అదిగో దర్శించండి. మొత్తం గోపురాలన్నీ మనం అద్భుతంగా దర్శించవచ్చు. పై భాగంలో ఇది మనం ₹50 టికెట్ తీసుకుంటే పైకి వెళ్ళొచ్చు. మనం టెంపుల్స్ పైకి వెళ్ళి మనం పై భాగం అంతా అద్భుతంగా వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది. దర్శించండి. అద్భుతమైన ఈ గోపురాలని దర్శించండి. ఓం నమో నారాయణాయ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో భగవద్ రామానుజాచార్యుల వారి గుడి ప్లస్ సుదర్శన ఆళ్వార్, చక్రవర్తి ఆళ్వార్ టెంపుల్, ఇంకా కొన్ని చిన్న టెంపుల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాము. అద్భుతంగా అవి కూడా చూసి తరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ప్లీజ్. మీ భక్తితో ప్రేమతో మీ పి శ్రేష్ గోవింద. అందరూ స్మరించండి అష్టాక్షరి మహామంత్రం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ నమః. గోవింద 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 గోవింద. చూడండి అద్భుతమైన భూలోక వైకుంఠం శ్రీరంగనాథ క్షేత్రం పైభాగం చూడండి. అద్భుతమైన ఆ గోపురాలు, మండపాలు, శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఉండే మందిరం. 1000 years బ్యాక్, 1000 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ కూర్చున్నాడు మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద నాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వైకుంఠవాస శ్రీమన్నారాయణ పరమేశ్వర పరంధామ. గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈ వైకుంఠ క్షేత్రం చూడాలనుకుంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ, ఆ వైకుంఠ నారాయణుడు అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. ఇక్కడ దర్శనం కాదు. చూడండి అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్ప సౌందర్యం. ఇది మన పూర్వీకులకు సాధ్యం, మన భారతదేశానికి సాధ్యం ఇటువంటి మందిరాలు కట్టడం. ఈ వేదభూమి, ఈ పుణ్యభూమి, ఈ వేదభూమిలో ఇటువంటి మహాగోపురాలు, మహామందిరాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఈ భరతఖండంలో మనం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. ఈ కలియుగంలో ఇటువంటి ధామాలు దర్శిస్తే కానీ మనకి ఆ శ్రీమన్న అనుగ్రహం కలగదు. మోక్షం రావాలని ఇటువంటి ధామాలు కంపల్సరీ దర్శించాల్సింది మానవజన్మ ఎత్తాక. లేదంటే మానవజన్మ వృధా అయిపోతుంది. అనేక జన్మల తర్వాత మానవజన్మ వస్తుంది. భగవంతుడు ఒకసారి ఇస్తాడు అది. చూడండి. ఓం నమో నారాయణాయ. ఓం నమలు ఈ మండపాలు దర్శించి ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద గోవింద.
గోవింద 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 స్వామి. ఈ అద్భుతమైన మండపాలు, గోపురాలు, మహాగోపుర అద్భుతంగా తీస్తున్నాం స్వామి. గోవింద 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 గోవింద. ఉదయం పూట అద్భుతంగా ఉంది వాతావరణము. రాత్రిపూట వర్షం పడింది. పొద్దున్నే ఎంతో ప్రశాంతంగా కిలకిల రాగాలతో పక్షులు ఆ చెట్లలో అందంగా ఎగురుతున్నాయి. శ్రీరంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు భక్తులు. చూడండి, భూలోక నక్షత్రం శ్రీ రంగనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. గోవింద గోవింద. రామ హాయ్ రామ రామ హరే హరే. అద్భుతంగా మా భక్త బృందంతో హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నాము. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. చూశారుగా శ్రీ భూలోక వైకుంఠమైన క్షేత్రాన్ని. ఫ్రెండ్స్, మా వీడియోస్ కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మళ్ళీ మేము నెక్స్ట్ వీడియోస్ కంపల్సరీ అద్భుతంగా పెట్టే అవకాశం మాకు ఉంటుంది. సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.